హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సమతారాన్ ఛానల్. నేను ఎలాంటి గ్రాసరీస్ ఏమి ఇవ్వట్లేదు బాక్స్లలో. ఇది వచ్చేసి స్నాక్స్ ఐటమ్ అనమాట. స్నాక్స్ ఐటమ్ అంటేనే మనకు గుర్తొచ్చేది చాక్లెట్లు, బిస్కెట్లు, ఇంకా లేస్, చిప్స్ ఇవే గుర్తొస్తాయి కదా. ఇవి కాకుండా ఇంకా చాలానే ఉన్నాయి. సో దాని గురించి చెప్దామని ఈ వీడియో తీస్తాను. స్నాక్స్ అంటేనే మనకు అవే కాదండి, ఇంకా చాలానే ఉన్నాయి, చూపిస్తాను మీకు. మనకు బయట దొరుకుతాయి, మూందాలని పెసరపప్పు చేస్తారు, సో అవి వస్తాయి. ఇంకా బఠానీలు, వైట్ బఠానీలు, గ్రీన్ బఠానీలు, పల్లీలు, ఉల్వలు చాలా ఉన్నాయండి. మనం పిల్లలకు ఇవి స్నాక్స్ ఐటెంలా పంపించచ్చు అనమాట స్కూల్స్కి. ఇవే రెగ్యులర్గా కాకుండా ఒకరోజు ఇవి, ఇంకా నెక్స్ట్ డే ఫ్రూట్స్ అలా పంపించడం వల్ల పిల్లలకు కూడా హెల్దీ అనమాట. సో నేను ఇప్పుడు చూసిన ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్సే కాకుండా మనము అప్పుడప్పుడు ఇలా ఫైబర్ ఇంకా ప్రోటీన్ ఉన్నవి పంపించామనుకోండి, పిల్లలకి హెల్దీగా ఉంటుంది. మనం ఏంటంటే స్నాక్స్ బిస్కెట్స్ అంటాం కదా, బిస్కెట్స్ వల్ల అది మైదాతోనే చేస్తారు కాబట్టి అవి తినడం వల్ల పిల్లలకు స్టొమక్ పెయిన్ అనేది వస్తుంటుంది. ఇంకా స్టమక్ ఇన్ఫెక్షన్, మోషన్ అనేది సరిగా రాదు, పిల్లలకి ఇబ్బందిగానే ఉంటుంది. చాక్లెట్ అయినా సరే, క్రీమ్ బిస్కెట్స్ అయినా సరే పిల్లలకి అవాయిడ్ చేయడమే బెటర్. దాంట్లో షుగర్ కంటెంట్ అనేది ఉంటుంది కాబట్టి. సో ఇవన్నీ మన అందరికీ తెలిసిన విషయమే, కానీ ఒకటే రోజు కదా ఇస్తే ఏమవుతుంది అనే ఫీలింగ్లో మనం ఉంటాము. ఇంకొకటి మారం చేస్తున్నారు, ఏడుస్తున్నారు అనే ఫీలింగ్తో మనం ఇస్తాం కాబట్టి మనకు హెల్దీ చూసుకోవాలి. పిల్లలు ఏడుస్తున్నారు అనేది ఆలోచించొద్దు, హెల్దీ వాళ్ళు ఏది తింటే హెల్దీ అనేది చూసుకొని మనము వాళ్ళకి ఉల్వలు, పెసర్లు, పల్లీలు ఇవి దీంట్లో ఎక్కువ శాతము ఫైబర్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది కాబట్టి పిల్లలకు స్నాక్స్ ఐటమ్గా హెల్దీ ఫుడ్ ఇచ్చినట్లు ఉంటుంది మనము. ఇంకేంటంటే ఇవి డైరెక్ట్గా తినలేం కదా, సో ఇలా ఏం చేయడం వల్ల ఏంటంటే టేస్టీ ఉంటుంది, కారం కారంగా, స్పైసీగా ఉంటుంది. ఈజీగా తినేస్తారు ఎవరైనా సరే, పిల్లలు మారం ఏం చేయరు. ఎలాగో డైలీ అయితే స్నాక్స్ ఇస్తాం కదా, సో అందుకే హెల్దీ ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియో తీస్తున్నాను అంతే. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో.